దాక్షిణ్యాల మీద వాళ్ళ పంటలు పండించుకుంటున్నారు. అలాంటి సింధు నదీ జలాలను జస్ట్ ఆపేసామంతే. జస్ట్ ఆపేసేటప్పటికే వాళ్ళకు దిమ్మ తిరిగిపోయింది. అందుకే మన కాళ్ళు పట్టుకోవడానికి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మా ప్రజలు గొంతు ఎండిపోతుంది, మా రైతుల పంటలు ఎండిపోతూ ఉన్నాయని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందుకు వెళ్తారు. మీరు అనుకుంటూ ఉన్నారా ఏదైనా దేశం ఈ సమయంలో పాకిస్తాన్ వెంట నిలబడుతుంది అని? మీరు అనుకుంటూ ఉన్నారా ఇంకా మనం పాకిస్తాన్ పై దయాదాక్షిణ్యాలు చూపించాలని? ఇప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలు మీకు గుర్తుంది కదా. ఇప్పుడే ఈ క్షణంలోనే వాళ్ళు ఏం మాట్లాడారో, నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని చూస్తా ఉన్నా. అయ్యా బాబు నీళ్ళు ఈ ప్లీజ్ అని మనల్ని అడుక్కోవాల్సింది పోయి నీళ్ళు ఇవ్వకపోతే మిమ్మల్ని నరికందులో పడేస్తామన్నారు. నీళ్ళు ఇవ్వకపోతే మీ రక్తాన్ని ఆ నదిలో పారిస్తామన్నారు. నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని ప్రవహింపజేస్తాము అని అన్నాడు ఈ పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు బిలావల్ భుట్టో. మరి ఇప్పుడు ఆ మాటలన్నీ వాళ్ళకి గుర్తొస్తున్నాయా? ఇప్పటి వరకు రక్తం గురించి మాట్లాడి పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఇప్పుడు వాళ్ళకి గొంతెండిపోతుందనే విషయం గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మనం నిజంగా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? మనం అణుబాంబు వేయాల్సిన అవసరం లేదు, మనం మిసైల్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు, మనం వార్షిప్స్కి పని చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నీళ్లను వదిలితేనే బహుశా 1947 నుంచి మనకి పక్కలో బల్లెంలానే ఉన్నారు. 1947 నుంచి ఎంతమంది భారతీయుల ప్రాణాలు తీసేశారో గుర్తుంది కదా. 4 సార్లు కార్గిల్ వరకు మనతో 4 సార్లు ప్రత్యక్ష యుద్ధానికి తెగబడ్డారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు. ఆ తర్వాత అడప ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ, ఎక్కడో ఒక చోట బాంబులు పెడుతూ భారతదేశంలోకి ఈ ఉగ్రవాదులను చొప్పిస్తూ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉన్నారు. అయినా కూడా మనం దయాదాక్షిణ్యంతో వాళ్ళకి ఎప్పుడు కూడా నీళ్లను ఆపలేదు. కానీ ఈసారి నీళ్లను ఆపేసరికి పాకిస్తాన్కు అసలు విషయం తెలిసి వచ్చింది. లబోదిబోమని ప్రపంచ దేశాల ముందుకు వెళ్తున్నాయి, మాకు నీళ్లు కావాలి అని అంటూ ఉన్నాయి. నీళ్లు మాకు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. నీళ్లు మా 24 కోట్ల మంది ప్రజలకు నీళ్లు చాలా అవసరం అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గుర్తొచ్చారు వీళ్ళకి వాళ్ళ దేశ జనాభా. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రజల బాగోగులు కూడా పట్టించుకోలేదు ఈ పిచ్చి పాలకులు. ఇప్పటి వరకు పాకిస్తాన్ జనాలను కూడా భారతదేశంపై ఏ విధంగా ఉసుగొలుపుదామని చూశారు ఈ పాకిస్తాన్ పిచ్చుకొక్కలు, ఈ పాకిస్తాన్ పాలకులందరూ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని గుర్తొచ్చింది. మరొక్కసారి విందాం పాకిస్తాన్ ప్రధాని ఏం మాట్లాడాడు. ఒక్కసారి మీరు కూడా వినండి. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్క నాయకుడు ఏం మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాలకులకు, పాకిస్తాన్ సైన్యానికి, సైన్యాధిపతికి వీళ్ళందరికీ పిచ్చి పట్టింది ఈ క్షణంలో. అందుకే పిచ్చి వాగుతూ ఉన్నారు. ఒకడు కాళ్ళు పట్టుకుంటానంటాడు, ఇంకొకడు రక్తాన్ని సృష్టిస్తానంటాడు. ఇప్పటి వరకు మన భారతదేశ ప్రజల రక్త మాంసాలు కళ్ళ చూడాలి అని అనుకున్న ఈ పిచ్చి కుక్కలకు ఇప్పుడు నీళ్లు గుర్తొస్తున్నాయి. మరోసారి చూద్దాం పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడో చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. Gentlemen, I must also mention here that water is a vital national interest of Pakistan, our lifeline. And for our 240 million people, let there be no doubt at all, its availability would be safeguarded at all cost and under all circumstances, inshallah. Therefore, any attempt to stop, reduce or divert the flow of water belonging to Pakistan under the Indus Waters Treaty would be responded to with full force and might, and nobody should remain under any kind of stress. Remain fully capable and prepared to defend the country's sovereignty. Ladies and gentlemen, చూసారుగా పాకిస్తాన్ ప్రధాని ఏమన్నాడు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు నీళ్లు గుర్తొచ్చాయి. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ ప్రజలు గుర్తొచ్చారు. పాకిస్తాన్ ప్రధానికి ఇప్పుడు వాళ్ళ పంటలు గుర్తొచ్చాయి. ఇప్పటి వరకు ఈ పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు ఏం గుర్తు రాలేదు. భారత్ పైన విధ్వంసం మాత్రమే గుర్తొచ్చింది. భారత్ పై రక్తాన్ని చిందించాలని మాత్రమే గుర్తొచ్చింది. అందుకే వాళ్ళ ప్రజల కష్టార్జితాన్ని కూడా ఈ టెర్రరిస్టులనే పిచ్చి కుక్కలను పెంచి పోషించి భారత్పై వదలడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అడుక్కుంటూ ఉంది. పాకిస్తాన్లో ఇదే పరిస్థితి కొనసాగితే కరువుతో అల్లాడిపోయి ఇదే పాలకులను పీక్కుని తినే రోజులు ఎంతో దూరంలో లేదు అని వస్తుంది. మన పాలకులు తెగేసి చెప్పారు, చుక్క నీరు కూడా ఇచ్చేది లేదు అని.
1960 నుంచి ఇప్పటి వరకు కేవలం మన దయా దాక్షిణ్యాల మీదే ఈ పాకిస్తాన్ బతుకుతూ వచ్చింది. మనం ఎటువంటి యుద్ధాన్ని చేయలేదు, అణుబాంబులను వాడాల్సిన అవసరం లేదు, జస్ట్ నీళ్లను ఆపితే వాళ్ళకి అసలు విషయం గుర్తొచ్చింది. ఒక్కసారి మీకు 3 బాక్సులను కూడా చూపిస్తాను. పాకిస్తాన్ ప్రధానిని పాకిస్తాన్ హఫీజ్ సయ్యద్ని, పాకిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి కొడుకు బిలావల్ భుట్టోని, వీళ్ళ ముగ్గురిని 3 బాక్సుల్లో మీకు చూపిస్తాను. ఒక్కొక్కడు అన్న మాటల గురించి మీకు వినిపిస్తాను. వాళ్ళు ఏమంటున్నారు మీరే చూడండి. ఒక్కసారి బిలావల్ భుట్టో వీళ్ళ ముగ్గురిని కూడా 3 బాక్సులను చూడండి. ముగ్గురు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అందుకే ఈ వీళ్ళు మాట్లాడిన పదే వాళ్ళ మాటలు మీకు వినిపించాను. ఆ పైన కనబడుతున్నాడు కదా, వాడే బిలావల్ భుట్టో. ఆ కింద కనబడుతున్నాడు కదా, వాడే పాకిస్తాన్ ప్రధాని. వాడే అన్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించండి, ఎందుకంటే